హలో పిల్లలు, కథలోకి వెడదామా? కథ పేరు ఉపాయంతో అపాయాన్ని జయించడం. అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో కాంతారావు నళ్ళి అని దంపతులు ఉండేవాళ్ళు. వారికి మొదట సాగర్ అనే కొడుకు పుట్టాడు. చాలా కాలం తర్వాత ఇంకో కొడుకు కూతురు పుట్టారు. ముగ్గురు సంతానాన్ని ఈ దంపతులు ఆప్యాయంగా పెంచుకుంటున్నారు. వారికి సరుకుల దుకాణం ఉంది. సాగర్ చదువు పూర్తవడంతో సాగర్ కూడా దుకాణానికి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఒక సంవత్సరం తర్వాత సాగర్కి లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి చేశారు. లక్ష్మి అందరితో చాలా కలుపుకోలుగా ఉండేది. అత్తమామలతో చాలా గౌరవంగా నడుచుకునేది. వారికి ఒక పాప, ఒక బాబు పుట్టారు. రోజులు గడుస్తున్నాయి. అందరు సంతోషంతో గడపసాగారు. ఒకరోజు కాంతారావు సాగర్తో, నేను దుకాణంలో ఎక్కువసేపు కూర్చొని పని చేయలేకపోతున్నాను. ఇంట్లో ఉండి కూరల పాదులు పని చూసుకుంటా. దీని ద్వారా నీకు కూడా సహాయంగానే ఉంటుంది కదా అన్నాడు. సరే నాన్న అన్నాడు సాగర్. అమ్మన్నాడు సాగర్ అమ్మని భార్యని పిలిచి, మన దుకాణంలో లాభం అంతంత మాత్రంగానే ఉంది. చుట్టూతా బాగా సరుకుల దుకాణాలు ఉండేటప్పటికీ మన దుకాణంలో లాభం తగ్గిపోతోంది. ఇది నాన్నతో చెప్దామనే అనుకున్నా. ఈ లోపలే నాన్న ఇలా అన్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే, అవునా అయితే దుకాణానికి వస్తాలేరా అంటారు. అందుకే నాన్నతో ఏం చెప్పను. కానీ ఏం చేయను? తమ్ముడి చదువు, చెల్లాయి చదువు, పెళ్ళి, ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల చదువులు అన్నీ దుకాణం డబ్బులతో కావు. ఏం చేయాలో తోచట్లేదన్నాడు. కాసేపు ఆగి లక్ష్మి, నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా అంది. చెప్పు అన్నాడు సాగర్. ఏం లేదండి, నేను అత్తయ్య పొద్దున్నే పనులు చేసుకొని రోజు దుకాణానికి వెళ్తాం. మరి నేనేం చేయను అన్నాడు సాగర్. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి అంది లక్ష్మి. నువ్వు కాసేపు ఊరుకోరా. నువ్వు చెప్పమ్మా లక్ష్మి అంది నళిని. మేమిద్దరం దుకాణం చూసుకుంటూ, దుకాణం లోపల ఒక గది ఉంది కదా, అక్కడ ఇద్దరం కలిసి ఓ మనిషిని పెట్టుకొని పిండి వంటలు తయారు చేస్తాం. అవి మన దుకాణంలో పెట్టవచ్చు. ఇంకా చాలా పిండి వంటలు మీకు డబ్బాల్లో పెట్టిస్తా. మీరు పక్క గ్రామానికి వెళ్ళి అమ్మేద్దురుగాండి. 2 చోట్ల అమ్ముతాం కాబట్టి చాలా డబ్బులు వస్తాయి. అంతేకాదు, పిండి వంటలు కొనడానికి వచ్చిన వాళ్ళు మన దుకాణంలోనే సరుకులు కొంటారు. అప్పుడు చాలా లాభాలు వస్తాయి. ఏమంటారు అంది. చాలా బాగుంది తల్లి అంది నళిని. అమ్మ నీకు బానే ఉంటుంది. పక్క ఊరు వెళ్ళాలంటే అడవిలో నుంచి వెళ్ళాలి అన్నాడు సాగర్. వెంటనే లక్ష్మి, అయితే ఏమయ్యింది? కాగడా, కత్తి, కర్ర దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఏదన్నా దగ్గరికి వస్తే కాగడా చూపించండి, కర్ర పెట్టి బాదండి. ఇంకా కాదంటే కత్తి ఉంది కదా అంది. చాలా బాగా చెప్పావు. కబుర్లు చెప్పడం కాదు, వెడితే తెలుస్తుంది. అసలే అడవిలో పులులు, సింహాలు చాలా ఉన్నాయని విన్నా అన్నాడు. కాదురా సాగర్, ఒక వారం చూడు. ఇబ్బంది లేకుండా ఉంటే రోజు వెళ్ళవచ్చు. ఒకవేళ కష్టం అనిపిస్తే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం లేరా అంది నళిని. నళిని సాగర్తో, ప్రస్తుతానికైతే లక్ష్మి చెప్పింది చేద్దాంరా. కాకపోతే ఒక విషయం లక్ష్మి, ఒక నెల అయ్యాక మనిషిని పెడదాం. మనకే ఆదాయం తక్కువగా ఉంది కదా, ఇప్పుడు మనమే కష్టపడదామంది నళిని. సరే అత్తయ్య, అలాగే చేద్దామంది లక్ష్మి. సాగర్, పిండి వంటల సరుకులన్నీ దుకాణంలో ఉన్నాయిగా అంది నళిని. ఉన్నాయమ్మా అన్నాడు సాగర్. లక్ష్మి, వాళ్ళ దుకాణం తొందరగా మూసేసి రాత్రి కూర్చొని పిండి వంటలు చేయడం మొదలు పెడదాం. సాగర్, నువ్వు కూడా రేపటి నుండి పక్క ఊరికి వెళ్ళి అమ్మడం మొదలుపెట్టు అంది నళిని. సరే అన్నారు సాగర్, లక్ష్మి. మర్నాడు ఉదయం చాలా పిండి వంటలు చేయగలిగాం కదా అత్తయ్య అంది లక్ష్మి. అవునమ్మా, ఇవిగో ఇవి ఇక్కడ మన దుకాణంలో అమ్మేవి. ఇవి సాగర్కి డబ్బాలో సర్దాల్సినవి. అన్నీ సర్దేసి వాడిని పంపే ఏర్పాటు చేయి తల్లి. నేను వంట చేసేస్తా. పెందరాడు దుకాణానికి వెడదాం అంది నళిని. సాగర్ అన్నీ తీసుకొని పక్క ఊరెళ్ళొచ్చాడు. అందరూ రాత్రి ఇంటికి చేరాక ఆ రోజు ఎవరెవరు ఎలా చేసింది, ఏం చేసింది చెప్పుకున్నారు. పిండి వంటలకి 2 ఊళ్ళల్లో బాగానే గిరాకీ ఉన్నదని తెలిసింది. కాబట్టి మరి కాస్త ఎక్కువే పిండి వంటలు చేయాలి మరి అన్నాడు సాగర్. లక్ష్మి, మేము ఇవాళ దుకాణం చూసుకుంటూనే పిండి వంటలు చేసేసాం. నిన్నటికన్నా ఇంకా ఎక్కువే చేశాం అన్నది. అవునా, సరేలే నాన్న, నీ కూరపాదులు ఎక్కడిదాకా వచ్చాయి అన్నాడు సాగర్. చాలా పాదులు పెట్టారా? తమ్ముడు చెల్లెల సహాయంతో వెనకవైపు ప్రదేశం అంతా కూడా పిచ్చి చెట్లు పీకి చాలా కొత్త మొక్కలు వేశాన్రా అన్నాడు కాంతారావు. సరే కానీ అడవిలో ఇబ్బంది పడ్డావా అని అడిగాడు కాంతారావు సాగర్ని. లేదు నాన్న, నెమ్మదిగా అలవాటు అవుతుందిలే అన్నాడు సాగర్. రోజులు గడుస్తున్నాయి. సాగర్ అడవిలో రోజు వెళ్ళి రావడం ఒక నక్క కంటపడింది. ఆహా, మనిషి మాంసం రోజు ఇటే పెడుతున్నాడు. కానీ వాడి దగ్గరికి వెడదామంటే వాడి దగ్గర కత్తి, కర్ర, మంట ఉన్నాయి. నాకు అవి చూస్తేనే భయం. ఏం చెయ్యాలి అనుకొని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పులి దగ్గరికి వెళదాం అని, పులిరాజా పులిరాజా అని పిలిచింది. ఏంటి కొత్త పిలుపు? పులిగారు అని పిలుస్తావుగా అంది పులి.
ఏమో అలా పిలవాలనిపించింది, పిలిచాను. అది సరే గాని ఒక శుభవార్త. ఒక మనిషి రోజు ఇటే వెడుతున్నాడు. వాడిని చక్కగా చంపితే ఇద్దరం విందు చేసుకోవచ్చు అంది. అదా సంగతి, సరేలే అంది పులి. మర్నాడు సాగర్ అడవి నుండి వెడుతున్నప్పుడు నక్క పులిని తీసుకువచ్చి సాగర్కి చూపించింది. ఆ మనిషి, ఆహా అనుకొని గాండ్రించింది పులి. వెంటనే సాగర్కి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఎక్కడి నుండి పులి వస్తోందో అర్థం కాల. ఎటు నుండి దూకుతుందా అని భయం భయంగా చుట్టూతా చూడసాగాడు. పొదల్లో నుండి పులి బయటికి వచ్చింది. భయపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అనుకున్నాడు సాగర్. అది ఇంకాస్త ముందుకు రాగానే వంగి వంగి నమస్కారం చేస్తూ, నమస్కారం పులిరాజా, నమస్కారం అన్నాడు సాగర్. తిందామని దూకపోయిన పులి టక్కన ఆగిపోయింది. పులిరాజా, ఈ అడవిలో నువ్వున్నావని తెలిసి నీకోసం రకరకాల పిండి వంటలు చేయించి తెచ్చాను. తిని చూడు, చాలా బాగున్నాయి అన్నాడు సాగర్. పులి ముందరికి వచ్చి కొన్ని తిని చూసింది. రోజు మాంసాహారం తిని తిని దానికి ఈ పిండి వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి, ఉండు అని దాన్ని గుహలోకి వెళ్ళి ఒక మూట తెచ్చి ఇచ్చింది. చూడు, రోజు ఈ పిండి వంటలు తెచ్చి ఇస్తావా అంది. తెస్తాను అన్నాడు. ఇదిగో తీపి పదార్థాలు కూడా మరికొన్ని తీసుకురా అని చెప్పింది. సరేనన్నాడు. పిండి వంటలు ఇక్కడే ఖాళీ అయిపోయాయి. అందుకని పక్క గ్రామానికి వెళ్లకుండా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అడవి నుండి బయటికి రాగానే బతుకు జీవుడా అనుకుని మూట విప్పి చూశాడు. వజ్రాలు కళ్ళు మిరపెట్లు కొలిపే కాంతులతో దగదగలాడిపోతున్నాయి. అంతే, ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషపడ్డాడు. గబగబా ఇంటితో పడ్డాడు. ఇంటికెళ్ళాక అమ్మా, లక్ష్మి, నాన్న అని కేకలు పెట్టాడు. అర్థం కాక ఏంటి సాగర్ అంటూ ముగ్గురు పరిగెత్తుకొచ్చారు. సాగర్ తలుపులన్నీ మూసేసి జరిగిందంతా చెప్పి వజ్రాలు తీసి చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, పులి ఇచ్చిందా ఇవన్నీ అని అడిగారు. అవును, నమ్మశక్యం కావట్లేదు కదా అన్నాడు సాగర్. మళ్ళీ మన్నాడు ఎప్పట్లాగే డబ్బాలో తీపి పదార్థాలు పిండి వంటలు పెట్టి తీసుకెళ్ళాడు. ఆ ప్రాంతానికి రాగానే పులి ఎదురు చూస్తూ కనిపించింది. తెచ్చాను పులిరాజా, నువ్వు చెప్పినవన్నీ తెచ్చా అని తీసి పెట్టాడు. కమ్మగా తిని మళ్ళీ మూట తెచ్చిచ్చింది పులి. చాలా బాగున్నాయి, రోజు తీసుకురా అంది. అలా రోజు పిండి వంటలు ఇవ్వడం, పులి మూటలు తెచ్చి ఇవ్వడం జరుగుతోంది. పులి కష్టపడి వేటాడే కన్నా ఇలా చాలా బాగుందని అలవకుండా చక్కగా రోజు పిండి వంటలు తెప్పించుకోవడానికే నిర్ణయించుకుంది. సాగర్ కూడా పులి ఇచ్చే మూటలతో పెద్ద ఇల్లు కట్టాడు. చదువులకి పెళ్ళిళ్ళకి కావలసినంత ధనం సమకూరగా కూడా దాచుకోవడానికి ఇంకా చాలా ధనం వచ్చింది. అడవిలోనే నగలు డబ్బులు రావడం, రాత్రి దాకా కష్టపడకుండా పెందరాడింటికి వెళ్ళిపోవడం సాగర్కి కూడా చాలా హాయిగా ఉంది. అందుకనే పులి తెమ్మనగానే సరేనని రోజు తీసుకెళ్లేవాడు పిండి వంటలు. నక్కకి ఇవన్నీ చూస్తూ మండిపోయింది. నేనేదో మనిషిని చంపుతుంది, అది చంపితే నేను తినచ్చని పులికి చెప్తే పులి ఏకంగా వాడిని మంచు చేసుకొని రోజు కమ్మగా తింటోంది. ఇద్దరికీ పొత్తుకు తినట్టుంది. ఇక లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి మర్నాడు సాగర్ వచ్చే సమయానికి పులి దగ్గరికి చేరి సాగర్ మీద ఎక్కబోసింది. వాడు నిన్ను చంపడానికి అందులో విషం కలిపి వండుతున్నాడు, అవి తింటే చస్తావు, తినకు అని చెప్పింది. వెంటనే ముందు వెనక ఆలోచించకుండా పులి నమ్మేసింది. సాగర్ రానే వచ్చాడు. పులి, ఆగు, నాకు నీ మీద అనుమానంగా ఉంది, ఇందులో విషం కలిపావా అంది. కలపలేదు అన్నాడు. అయితే తిను అంది. సాగర్ తినపోతుంటే, నీకెందుకులే ఈ కష్టం, నేను తిని చూపిస్తా అని నక్క వాడి చేతిలో నుండి లాక్కొని తను తిని చచ్చినట్టు పడిపోయింది. వెంటనే సాగర్కి అంతా అర్థమైపోయింది. పులి గాండ్రించి సాగర్ మీదికి దూకపోయింది. ఆగు పులిరాజా, చావుపోయే ముందర ఆఖరి కోరిక తీర్చవు అన్నాడు సాగర్. ఏంటది చెప్పు అంది పులి. ఏం లేదు, ఎప్పటి నుండో నక్క తోక నక్క చర్మం కావాలని కోరిక అని అంటూనే తన దగ్గరున్న కత్తితో నక్క తోక కోసేశాడు. చచ్చాన్రా బాబోయ్ అని గావు కేక పెట్టి అడవిలోకి పారిపోయింది నక్క. వెంటనే, చూసావా పులిరాజా, నువ్వు కమ్మగా పిండి వంటలు తింటుంటే ఓర్వలేక నాటకం ఆడింది ఈ చిత్తులు మారి నక్క. ఇప్పటికన్నా నన్ను నమ్ముతావా అని, ఉండు, ఎందుకు తిని చూపిస్తాలే అని కొన్ని మురుకులు అరిసెలు తీసి తిన్నాడు సాగర్. అదిగో నేను బతికి ఉన్నా కదా. అవును, నేనే ముందు వెనక ఆలోచించకుండా ఆ నక్క చెప్పిందని ఇన్ని రోజుల నుండి నువ్వు తెచ్చిపెడుతున్నా అనవసరంగా అనుమానపడ్డా అంది పులి. మిగిలినవి తిని ఆ రోజు ఇంకో 2 మూటలు ఎక్కువ తెచ్చిచ్చి, ఇంకెప్పుడు వీటి మాట విని నిన్ను చంపనని నీకు మాట ఇస్తున్నా అంది పులి. నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు అన్నాడు సాగర్.
సాగర్, రోజు నా కోసం తేవడం మానవుగా అంది పులి. నువ్వు చంపనని మాటిచ్చావు కదా, తప్పకుండా నువ్వు వద్దనే వరకు తీసుకువస్తాను, సరేనా అన్నాడు. తృప్తిగా తల ఊపి గుహలోకి వెళ్ళిపోయింది. సాగర్ ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పాడు. అందరూ సంతోషంతో బతకసాగారు. చూశారా పిల్లలు, నక్క సాగర్ని చంపాలని ఆలోచించింది. సాగర్ తెలివితేటలతో ధైర్యంగా ఆ జిత్తుల బారి నక్క మోసం బయటపడేట్టు చేశాడు. అంతేకాదు, పులి నమ్మకాన్ని పొంది వ్యాపారం నిలబెట్టుకున్నాడు. మన ధైర్యం, తెలివితేటలు ఉంటే ఎటువంటి అపాయాన్నైనా పోగొట్టి విజయంతో ముందుకు సాగిపోవచ్చు మనం కూడా. ఓకే పిల్లలు, నెక్స్ట్ కథలో కలుద్దాం.